శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశిలో మనం చూస్తే ఎటువంటి గ్రహం లేనప్పటికీ ద్వితీయ స్థానంలో శుక్రుడు ప్లస్ కుజుడు యొక్క ప్రభావం కనబడుతుంది. కుటుంబ స్థానంలోని తృతీయంలోని మనం చూసుకుంటే బుధాదిత్యోగం కనిపిస్తుంది. చతుర్థంలో శనీశ్వరుడు, పంచంలో రాహు, షష్ఠస్థానంలో బృహస్పతి, అలాగే లాభంలో కేతు యొక్క ప్రభావం కనబడుతుంది. ఏది ఎలాగున్నప్పటికీ కూడా లాభంలో కేతు ఉన్నాడు కాబట్టి ఏ ప్రయత్నం చేసినా అందులో ఒక లాభం అయితే కనిపిస్తుంది. అక్కడ సంవత్సర కాలం కేతు ఉంటాడు కాబట్టి అన్ని చేసినా కూడా అల్టిమేట్లీ మనకు ప్రాఫిట్ వేస్తాడు తప్ప నష్టం అయితే చేయనివాడు. ఈ సంవత్సరం అంతా ఆర్థిక బలం పెరుగుతున్నది తప్ప తగ్గే అవకాశం అయితే ఎక్కడా కనిపించదు. అందులో ఈ 15 రోజుల్లో ఇంకొంచెం ఎక్కువ ఎస్టాబ్లిష్ అయ్యాడు కాబట్టి కొత్త ఆలోచనతో డబ్బు సంపాదన కావాల్సిన ప్రయత్నాలు చేస్తాడు. సక్సెస్ఫుల్ అది జరుగుతుంది. ఏది ముట్టుకున్నా లాభమే తప్ప నష్టం అనేది వృశ్చిక రాశి వారికి ఆర్థిక విషయాల్లో మాత్రం బలహీనపడే అవకాశం అయితే ఈ యొక్క సంవత్సరం మొత్తం ఉండదు. అందులో ఈ 15 రోజుల్లో దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మొదలవుతాయి. ఫస్ట్ పాయింట్. ఇక ఉద్యోగ చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. మంచి ఇంక్రిమెంట్స్ వస్తాయి, డెవలప్మెంట్స్ కనబడతాయి. ఏ వ్యాపారం మొదలుపెట్టినప్పుడు కూడా కొత్త వ్యాపారం కూడా మొదలుపెట్టుకోవచ్చు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా లాభదాయకంగానే వెళ్తుంది. ఇక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా చాలా అద్భుతమైన ప్రాఫిట్స్లో ముందుకు వెళ్తాయి. అలాగే మనం ట్రేడింగ్ చేసేటప్పుడు కూడాను అగ్రికల్చర్, ఆర్గానిక్ ప్లస్ ఫుడ్ ఇండస్ట్రీ కాకుండా స్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. మీకు లక్కీ నెంబర్ 9 పాజిటివ్గా మీకు అనిపిస్తున్నాయి. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యాలు చేస్తారు. అదే మధ్యవర్తిత్వం వహించేటప్పుడు సత్ఫలితాలు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. మీ యొక్క గౌరవాన్ని పెరిగేటికి అవకాశం ఉంటుంది. ముందు రాబోయే కాలంలో గురువు యొక్క అనుగ్రహం కూడా వస్తున్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతాయి మీకు. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు కుటుంబ స్థానంలో కుజ శుక్రులు ఇద్దరు కలిసి ఉన్నారు. కుజుడు బలవంతుడు, ఇక్కడ శుక్రుడు వీక్ అయి ఉన్నాడు కాబట్టి చిన్న పిసరు ఇంట్లో ఉన్న ఆడపిల్లలతోని, ఇంట్లో ఉన్న ఆడపడుచులతోని, అదేవిధంగా ఇంట్లో ఉన్న చిన్న చిరాకులు పరాకులు కొంత కనబడే అవకాశం ఉంటుంది. సో మనం ఇక్కడ చేసుకోవాల్సిన అంటే స్త్రీకి అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి చిన్నపిల్లలు ఎవరంటే బాలా అనుకుంటే వాళ్ళు చక్కగా వాళ్ళకి ఇవ్వాల్సిన ఏదో దానంగా ఇచ్చి వాళ్ళకు సంతోషపెట్టడం, ఆడపడుచులకు సంతోషపెట్టడం, అదేవిధంగా మనకున్న ఆడపడుచు అంటే అక్క చెల్లెలుగా భావించే వాళ్ళందరూ ఏదో వాళ్ళకి ఒక చీర పెట్టడం, ఇటువంటి ఆనందకరంగా వాళ్ళకి ఏమి చేయవలసిన చేస్తే కొంతవరకు కొన్ని దోషాలు పోయే అవకాశం ఉంటుంది. అండ్ స్పెషల్లీ ఈ మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన చేయండి. ఎందుకంటే రాబోయే కాలంలో గురు అనుగ్రహంతో సంవత్సరం అంతా మీకు బాగుంటుంది కాబట్టి ఇప్పటి నుండి ప్రయత్నం చేసుకుంటే దాని ఫలితం కూడా బాగుంటుంది. గురువు యొక్క అనుగ్రహం ఎప్పుడైతే మన మీద పడుతుందో ఇక్కడ కొన్ని చిరాకులు పరాకులు ఏవైతే చతుర్థంలో ఉన్నాయో శనీశ్వరుడు వల్ల అవన్నీ కొంత తగ్గే అవకాశం ఉంది కాబట్టి మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన చేయండి. డెఫినెట్గా రాజమార్గం రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.